అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి శ్రీని గారు. సార్, ఏంటి రాజ్యసభ అంటే వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వాటి రీప్లేస్మెంట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో ఆ, మరి మూడు స్థానాల్లో మరి ఎవరెవరు ఏ ఏ పార్టీలు పంచుకోబోతున్నాయి, రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఒకటి జనసేనకి ఇస్తారనేసి, ఒకవేళ జనసేనకి ఇస్తే అందులోంచి అభ్యర్థిగా నాగబాబు గారు ఉంటారనేసి, లేదంటే గిన బీజేపీకి ఇస్తారనేసి, ఒకటి బీజేపీకి ఇస్తే అందులో ఆ, ఏంటి కేంద్ర మంత్రికి ఒకరికి అవకాశం ఇస్తున్నారని ప్లాన్లో ఉన్నట్టుగా ఉంది. లేదా తెలుగుదేశంకి ఇస్తే అభ్యర్థులు చాలా మంది లిస్టులో ఉన్నారు. అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు అశోక్ గజపతిరాజు గారు. ఏంటి ఎలా ఉండబోతుంది? ఇందులో వైసీపీ ఏమైనా కలెక్ట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి అవకాశం అనేది లేదు. ముందు దాన్ని కొట్టిపడేద్దాం. దాని గురించి రెండో ఆలోచన అంటూ లేదు. రైట్ సార్. సంఖ్యాబలం లేదు, దరిదాపుల్లో కూడా లేరు కాబట్టి వాళ్ళ ఆలోచన అనేది లేదు. వెరీ గుడ్ మూటికి సార్. మూడు స్థానాలు కూటమి అయితే కైవసం చేసుకుంటుంది. ఇప్పుడున్నటువంటి బలాబలాలను దృష్టిలో పెట్టుకుంటే నాకు తెలిసినంత వరకు 2-1 అంటే భారతీయ జనతా పార్టీకి ఈ సమయంలో అవకాశం ఉండదనేది అయితే నేను భావిస్తున్నాను. మొట్టమొదటగా భారతీయ జనతా పార్టీకి కలిపి, లేదంటే జనసేనకు కలిపి ఒక స్థానం, తెలుగుదేశం పార్టీకి 2 స్థానాలు ఉంటాయని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇప్పుడు కేంద్ర కూటమిలో వీళ్ళు అధికారంలో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, గతంలో భారతీయ జనతా పార్టీకి 4 సభ్యులున్నా కూడా 2 పర్యాయాలు అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ ఊహాగానాలు వస్తున్న మాట అయితే వాస్తవం. ఆ భారతీయ జనతా పార్టీ కనుక ఇస్తే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వబోతున్నారనే వాదన కూడా వినిపిస్తా ఉంది. ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. ఆ రోజు కూటమిలో ఉన్న వాళ్ళు ఇద్దరే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి 2 పర్యాయాలు వాళ్ళకి అవకాశం అయితే వచ్చింది. కానీ ఈ రోజు కూటమిలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఈ రోజు 2 స్థానాలు గెలుచుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. మామూలుగా అయితే 3 స్థానాలు కూడా వస్తాయి సంఖ్యాబలం ప్రకారం చూసుకున్నా కూడా. కానీ ఇక్కడ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన కూటమికి మొట్టమొదట అవకాశం ఇస్తారు. లేదంటే జనసేన కూటమి ఏదన్నా త్యాగం చేసి భారతీయ జనతా పార్టీకి ఇస్తే చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. అందుట్లో మీరు అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పారు. అశోక్ గజపతిరాజు గారు, అలాగే ముఖ్యంగా జయదేవ్ గారికి, ఇది గల్లా జయదేవ్ గారికి అవకాశం వస్తుందని అయితే నేను చాలా బల్లగుద్ది చెప్పగలనండి. కారణం ఏందంటే ఆయనకి నిస్సందేహంగా దీంట్లో అవకాశం ఇస్తారని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఆయన పేరు కూడా ప్రముఖంగా నిలబడతా ఉంది. చాలా మంది ఆశావాహులు ఉన్నారు, కానీ అశోక్ గజపతిరాజు గారు అలాగే గల్లా జయదేవ్ గారికి అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం ఉంటుందని అయితే నేను మాత్రం భావిస్తున్నాను. ఇక జనసేన, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వాళ్ళు ఎవరు, ఇప్పుడు నాగబాబు గారి పేరు అనేది మీరు ఉదాహరించారు. అలాగే గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన పేరు, అలాగే లేదంటే అనకాపల్లికి ఆయన పేరు కూడా గతంలో రావడం కూడా జరిగింది కాబట్టి, ప్రముఖంగా వినపడింది కాబట్టి, జనసేన కంటూ అవకాశం ఇస్తే నాగబాబు గారికి వస్తుందనేది చాలా మంది ఊహిస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు జనసేనకి అవకాశం ఇచ్చినా, ఎవరు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినా చెరొకటి మాత్రం ఇస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఇద్దరు కలిపి ఒక స్థానం ఇస్తారు. మళ్ళీ రెండో పర్యాయం అంటే రేపు రాబోయే 2026, 2028 మళ్ళీ వస్తాయి కాబట్టి, ఆ ప్రాతిపదికన అప్పుడు వాళ్ళకి ఉభయులకి చెరొక పర్యాయం కేటాయిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇక కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో ఇచ్చిన దాన్ని దృష్టాంతాలను దృష్టిలో పెట్టుకుంటే, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి కావచ్చు, లేదంటే రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రభు గారికి కావచ్చు, ఎక్కడో సాట అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆ అవకాశం ఆ రోజు ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఇప్పుడు కేంద్ర మంత్రులను అలా తీసుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి వాళ్ళు అడుగుతారని కానీ, వాళ్ళకి అవకాశం వస్తుందని కానీ అయితే నేనైతే భావించట్లా. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు 2-1 సిద్ధాంతం బాగానే ఉంది. అది ఒకటి ఆ పార్టీ లేదో తెలుసుకోమనేసి చెప్తే బాగానే ఉంటుంది. సో 2 ఇస్తే అంటే వీళ్ళేనా, లేకపోతే ఇంకా చాలా మంది ఆశావాహులు కూడా ఉన్నారు? సో వాళ్ళ పేర్లకి ఏమైనా ఆశావాహులు అవకాశం? చాలా మంది ఉన్నారు. వా- ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు. ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి, 3 పార్టీల మీద.
ఆహా. ఆశావాహులు చాలా మంది ఉన్నారు కానీ అవకాశం ముందుగా వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అలాగే ఎందుకంటే సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా రాజ్యసభ సీట్ కావాలనేసి. సో ఇలాంటి అవకాశాలు ఏమైనా. అడుగుతున్నారు, అందరినీ అవకాశం ఇవ్వాలి కదా. ఉమ్. ఇప్పుడు ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళకి అవకాశం ముందు ఉంటుంది కదా. అందులో బీద మస్తాన్ రావు గారు కూడా ఉండే అవకాశం ఉంది కదా. అతను రాజీనామా చేశాడు కాబట్టి ఆ స్థానాన్ని అతను గతంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అతన్నే కొనసాగించే సాంప్రదాయాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మరి చూద్దాం మరి ఇంకా ఇంకా 2-3 రోజుల్లో మేబీ అభ్యర్థులు ఖరారు చేస్తారేమో టీడీపీ నాయకులు. చూద్దాం సార్, ధన్యవాదాలు సార్.